50 సంవత్సరాలు పైబడిన ఆమె 50 సంవత్సరాల తర్వాత ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎవరికైనా. అయినా దానికి ఆమె ఓర్పుగా నేర్పుగా ఈ దీక్షను పూనుకున్నారు కాబట్టి మాకందరికి చాలా బాధగాను ఉంది, సంతోషంగాను ఉంది. ముస్లింస్ అయినా కూడా మాకు తెలుగు వాళ్ళు ముస్లింస్ అన్న భేదభావం మాకు లేదు కాబట్టి అందరూ సమైక్యంగా ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటూనే ఉన్నాము. విజయమ్మ చేస్తున్న పని ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఈ విజయమ్మ చేస్తున్న పనికి మేమందరూ మద్దతిస్తాము. హిందూ, ముస్లింలు, క్రైస్తవులు అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అన్న చెల్లెలు తమ్ముళ్లాగా కలిసి మెలిసి ఉన్న వాళ్ళకి ఈ కాంగ్రెస్ పార్టీ విడదీసి వాళ్ళకి లేనిపోని అపోహలతో లేనిపోని కక్షలతో కుట్ర చేస్తుంది. మన కోసం ఎంతో దీక్ష చేస్తా ఉన్నారు కాబట్టి మనం అండదండలుగా ఉండి మనం ఆమెను ముందుకు నడిపించాలని మనం కోరుకుంటున్నాము. రాజన్న పాలన రావాలంటే మా విజయం ఉండాలా, మా జగనన్న ఉండాలా. వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి బాధాకరమైన మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాధపడతారు. రాష్ట్రం కోసం మేమందరం కూడా మీతో పాటు కలిసికట్టుగా ప్రయత్నిస్తాం, కలిసికట్టుగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రజలంతా కూడా మీతో మేము కలిసి ఉన్నాము అంటూ ఉన్నారు. రేపటి నుంచి గుంటూరులో దీక్ష చేస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. ఈ సమైక్యాంధ్రకు ఏకైక నాయకుడు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం మాత్రమే.